నాన్న మనం కార్తీక మాసంలో ఏకాదశి వరకు చెప్పుకున్నాము. ఈ ద్వాదశి మన చిలుక ద్వాదశి అంటారు, క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అది దాని గురించి చెప్తా ఉన్నానా? శైలజ, ముఖ్యమైనటువంటి రోజు ఇది క్షీరాబ్ది ద్వాదశి. ఎందుకు అంటే ఏకాదశి రోజు స్వామివారు ప్రబోధన ఏకాదశి కాబట్టి లేచి నెమ్మదిగా బయలుదేరి బృందావనం వైపుకు నడుస్తాడు ఈరోజు. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని ఎందుకన్నారు అంటే, దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని దగ్గరగా పెట్టుకొని పాలసముద్రాన్ని చిలికారు. అది పాలసముద్రం కాబట్టి క్షీరాబ్ది అని, చిలికారు కాబట్టి చిలక ద్వాదశి అంటే చిలుకకి సంబంధం లేదు. మరొకటి ఏమిటంటే, ఈ ముఖ్యమైనది తులసికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. తులసి మాత శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నారు శ్రీకృష్ణుడిని. ఆయన బృందావనానికి వెళతాడు. ఒకసారి ఉద్ధవుడు అడిగాడు శ్రీకృష్ణుడిని, అయ్యా నీకు ఎవరంటే ఇష్టము అని. నాకు ముగ్గురు ఇష్టం అన్నట్ట. ఎవరెవరు స్వామి అంటే, ఒకరు భక్తులు, వాళ్ళ హృదయాల్లో ఉంటాను. రెండు, తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు తపస్సులు ఉన్నారే వాళ్ళ దగ్గర ఉంటాను. మూడు, తులసి దగ్గర ఉంటాను. అందువల్ల తులసికి మనకు ఆరోగ్యరీత్యా కూడా అది చాలా ముఖ్యమైనటువంటిదిగా ప్రకటిస్తాం. మరణ సమయంలో కూడా తులసి తీర్థం ఇస్తాం. మనం దేవాలయాలకు పోయినప్పుడు తులసి తీర్థం ఇస్తారు. ఆ తులసి తీర్థాన్ని మనం పవిత్రంగా భావించి దాన్ని స్వీకరిస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఈ తులసిలో 3 రకాలు ఉన్నాయి: తెల్లవి, నల్లవి, నీలం. ఈ తెల్ల వాటిని లక్ష్మీ తులసి అంటారు, నల్ల వాటిని కృష్ణ తులసి అంటారు, ఆ నీలంగా ఉండే వాటిని రామ తులసి అని అంటారు. ఈ తులసి దళాలు కానీ మనం రోజు 2-3 దళాలు తీసుకుంటే శరీర సౌందర్యం పెరుగుతుందని కూడా ఆయుర్వేదంలో చెప్తూ ఉన్నారు. ఇక శ్రీకృష్ణుడికి తులసికి వివాహమైనటువంటి రోజు ఈరోజు కాబట్టి దీన్ని మథన ద్వాదశి అన్నారు. మధించేటువంటి ద్వాదశి. ఆ రోజు ఏం చేస్తారు? పసుపు అద్దినటువంటి గుడ్డలు, గాజులు తులసి చెట్టు దగ్గర పెడతారు. చెరుకు ముక్కలు కూడా పెడతారు. తర్వాత మంగళాష్టకాలు పాడతారు. ఇవన్నీ చేసినందువల్ల ఈ మదన ద్వాదశికి ఎక్కువగా చిలుక ద్వాదశి అని చెప్పి ఆంధ్రదేశంలో బాగా ప్రసిద్ధి.